నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అంది. నీకు వేరై మనలేనని అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందుకు. చెప్పండి కొట్టి యేసయ్యా 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 శబరియా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి ప్రభా ఆరాధనలో అయ్యా నీ సన్నిధి దిగి వస్తుందన్నావు ప్రభా. ఆరాధనలో నువ్వు మాతో మమ్మల్ని చూస్తావు, నీ హస్తాలు మమ్మల్ని తాకుతాయి. ఆరాధనలో స్వస్థత ప్రభా, ఆరాధనలో విడుదలనైనా, ఆరాధనలో విమోచననైనా. నిన్ను ఆరాధించువాడు ఆత్మయందు సత్యమునందు మాత్రమే ఆరాధించాలన్నా. సత్యమైన ఆరాధనైనా, పూర్ణ హృదయముతో ఆరాధన, పూర్ణ మనస్సుతో ఆరాధన. మమ్మల్ని మర్చిపోయి నీ సన్నిధానంలో నీవు దిగి వచ్చేవని విశ్వసించిన అయ్యా తండ్రి అయ్యా నీ నుంచి మమ్మల్ని వేరు చేయమని ఎవరు? నిన్ను వేరు చేయగల నరుడు ఎవరైనా అయ్యా నీ స్వరం వినాలి, నీ మాట వినాలి. అలాంటి అభిషేక వాతావరణం ఈ సన్నిధిలో మాకు దిగి వచ్చి అయ్యా మేము ఎవరు కేవలం అలవాటు చెప్పిన వచ్చిన కాదు, ఆచారం చెప్పిన వచ్చిన ఆరాధనలో శక్తిలో పాల్గొనడానికి, అయ్యా ఆత్మతో ఆరాధించడానికి ఈ సన్నిధిలో వచ్చిన యేసయ్యా 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 ఉన్నా ఒక జీవిత విధానం మాట్లాడాము, మాట్లాడాము. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా దేవుడున్నామేమో, లోకానికి ఇచ్చి ఉన్నామేమో, ఉద్యోగానికి ఇచ్చి ఉన్నామేమో, వ్యాపారానికి ఇచ్చి ఉన్నామేమో. సమయాన్ని దొంగలించాము. మమ్మల్ని క్షమించి నాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చోండి. దేవుని యొక్క గొప్ప వాక్యాన్ని కొద్దిగా బోధించారు. తర్వాత ఏంటంటే ఏ పుస్తకం అయితే వాక్యం రాసుకున్నాను ఆ పుస్తకం ఇంట్లో ఎవరు సహాయం పరిశుద్ధాత్మ సహాయం కాబట్టి దయచేసి కూడా వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. కొన్ని రోజులు మాత్రమే ఇంట్లో చాలా
హల్లెలూయా. 2025 శుభవార్తలు అనుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తన 4:20 ఒకసారి చదవండి. కీర్తన 4:20 చదువుతాం ఈరోజు. త్వరగా తీయాలి. కీర్తన 4:7 దయచేసి ఎవరు కూడా అందరూ కూడా శ్రద్ధగా వాక్యం మనం చేస్తున్నాను. కీర్తన 4:7 వారి ధాన్య ద్రాక్షారసములో విస్తరించినాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించింది. హల్లెలూయా. ఈరోజు డబ్బు ఉందని, ధాన్యం ఉందని, ఆరోగ్యం ఉందని ఇంకా ఏదో ఆనందిస్తున్నామేమో. కానీ దేవుడు ఎందుకంటే వాటి కంటే అధికమైనది నేను మీలోంచి అయితే ఈ ఆనంద పరిశుద్ధాత్మ దేవుడే ఈ ఆనందాన్ని మనకి ఇస్తారు కదా. మన గుడ్ ఫ్రైడే రోజు శుభ శుక్రవారం నుంచి 50వ రోజు అంటే పెంతెకోస్తు అంటే 50వ రోజున పరిశుద్ధాత్మ శక్తి పైగదిలో ఉన్న శిష్యుల పైన బలవంగా వచ్చింది. హల్లెలూయా. 24వ తారీఖు అంటే 4వ ఆదివారం మనం చూస్తాం పరిశుద్ధాత్మ దేవుడి శక్తి అదే చాలా చోట పెద్ద కావచ్చు, మరి వేరే సంగతులు ఇబ్బందులు ఏమవుతుందట వాళ్ళు శక్తిని చెప్పండి. నేను శక్తిని పొందుతాను. నాకున్న ధాన్యముల కంటే చెప్పండి, నాకున్న ధాన్యముల కంటే, నాకున్న ఆరోగ్యం కంటే, నాకున్న డబ్బుల కంటే, నాకున్న సమస్యల కంటే నా హృదయంలో దేవుడు సంతోషించాడు. దేవుడు పెట్టే సంతోషాన్ని ఉండొచ్చు, కానీ దేవుడు మన హృదయంలో సంతోషం పెడితే ఎవరండి ఆ సంతోషాన్ని తీసేవాళ్ళు? నీకు తీసుకోవడం తప్ప మరి ఏది కాదు. దేవుడు పెట్టే సంతోషం అంతా ఉండాలి. ఒక జీవితంలో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఆ వ్యక్తి గురించి చాలా బాగా రాయబడింది. ఆ వ్యక్తి గురించి 16:18. అందరికి 8 మంది కుమారులు. ఎంతమంది ఉన్నారు? గట్టి బైబిల్ అందుకే చదువుకోవాలి. బైబిల్ చదవాలంటే కష్టం. మనకి ఎంతమంది కుమారులు ఉన్నారు? ఆ 8 మందిలో ఒక్కడి గురించి పరిశుద్ధ దేవుడు చెప్తున్నాడు. ఒక్క వ్యక్తి గురించి, ఆ వ్యక్తి ఉన్న కొన్ని మాట్లాడాడు, తోడై ఉన్నాడు. ఎవరైనా చూసినట్లయితే ఆ 8 మందిలో దేవుడు రాసిన మాటలు చూడండి.
భావించాడు కదా, రూపసి అయి ఉన్నాడు, అందగాడై ఉన్నాడు, బహుశూరుడై ఉన్నాడు, మంచి నాటక నేర్పడి ఉన్నాడు, యుద్ధ ప్రావీణుడైనాడు. అంతకంటే ఎక్కువగా దేవుడు అతని తోడై ఉన్నాడు. ఇది దేవుడు దృష్టిలో దావీదు గురించి భయపడిన మాటలో. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క జీవితంలో దేవుడు ఇలా రాస్తాడు. దేవుడు ఎప్పుడు రాయడు. పుట్టిన ప్రతి దేవుడు ఒక గొప్ప ప్రణాళికనే పుట్టిస్తాడు. దావీదు ఎలా ఉందా చూస్తే, ఈ దావీదు గురించి రాయబడిన తర్వాత సౌలుకి విషయం తెలిసి రాజాన్ని సంబంధించి తీసుకురావని కొంతమంది పంపిస్తాడు. పంపించినప్పుడు ఇష్షాయి తండ్రి, సొంత తండ్రి, మా చిన్నవాళ్ళంటే సొంత తండ్రి ఉంటుందండి, చాలా ప్రేమ ఉంటాయి కదా. అందరికంటే ఒక ముద్ద ఎక్కువ పెడతారు. చిన్నవాడు తప్పు చిన్నవాడు అని అంటారు. కానీ ఈ తండ్రి చదువుతున్నాడు, నీ పిల్లలు ఒక పిల్లలు తీసుకురా, వాడు రూపసిగా ఉన్నాడు, యుద్ధ ప్రావీణ్యంగా ఉన్నాడంటే మీరు అందరూ తీసుకొచ్చాడు. కానీ గొంగలు కాచుకుంటున్న దావీదును మాత్రం తీసుకున్నారు. రిజెక్టెడ్ బై ఫాదర్, సొంత తండ్రి తృణీకరిస్తున్నాడు. మన జీవితంలో కూడా చాలా మంది ముద్ద ఎగ్గి తృణీకరిస్తారు. ఎంత చేసినా సరే వాళ్ళకి అది నచ్చదు. ఎక్కడో తొక్కేయాలని ప్రేమిస్తుంది వాళ్ళ దగ్గర చెప్తారు, సొంత తండ్రే ఉన్నాడని అన్నం తీసుకొని చూడాడు. నిజం తర్వాత కథలో చెప్పాడు, ఎందుకంటే 15 నిమిషాలు చెప్పాలని డిసైడ్ అయ్యా కదా. అయితే అందరూ చెప్పే వీళ్ళందరూ కాదు, ఇంకొకరు అప్పుడు వచ్చింది. అప్పుడు కూడా ఇష్టం లేదా తండ్రికి, తీసుకురండి నాకు కొడుకున్నాడు అన్నాడా. మంచిగా రూపసి అంట అంతగా నిలబెట్టాడన్నా, ఎక్కడ పెట్టాడమ్మా, అదే గొర్రెలు కష్టపడాన్ని పెట్టాడు. రిజెక్టెడ్ బై ఎవ్రీ వన్. సొంత తండ్రి చేస్తే వాళ్ళు ఉన్నారంట, ఇంకొకడు ఉన్నాడు, ఇంకొకడు ఇంకా చూడండి. సొంత తండ్రి అంటే తల్లిదండ్రులకి ఈ పిల్లల గురించి వేరే వాళ్ళ దగ్గర తొక్కేసే మాటలు మాట్లాడతారు, పంటి మన మాటలు మాట్లాడతారు. మీ పిల్లలకి నేను చెప్పుకోవాలంటే నీ ఇంట్లో చెప్పాలి. వాడు చదువుకోడు, వాడు ఇంతే, వాడు అంతే. నువ్వు ఒక సర్టిఫికేట్ బయట వాడు ఇచ్చేస్తే వాడికి ఒక 10 సర్టిఫికేట్లు రాయడు. 7 ముగ్గురు ఆర్మీలో ఉన్నారు. యుద్ధంలో నాన్న ఏం చేస్తారంటే గొర్రెలు దావీదు ఇచ్చి, ఇక ఈ అన్న తీసుకెళ్ళి మీ అన్న వాళ్ళకి వచ్చి ఏం తెలియలేదు చూసిన పవన్ పంపించాడు. మంచిగా చపాతీలు ఆ పులుసు కూడా తీసుకొని పొట్టోడైన దావీదు వెళ్తున్నాడు. ఎవరు అందరు స్మార్ట్ డివైన్ టెస్ట్ రూపసి చాలా అక్కడ అందరు అందరు భయంతో ఉన్నారట, అందరు భయంతో ఉన్నారట. చాలా మంది ఏమైనా ఇంత భయపడుతున్నారు, ఎందుకు ఇలా అయిపోయారు అని అక్కడ ఉన్నాడు అడిగారంట. ఏం బాస్ ఏమైనా అంటే ఏమి జరుగుతా, యుద్ధం ఆగిపోయే స్టేజ్కి వచ్చింది. ఇజ్రాయెల్లో ఒకడు సిద్ధం అవ్వట్లేదు, ఎందుకంటే బలశూరుడైన గొలియాతు వచ్చేసాడు. ఎవరు వచ్చేసాడు? గొలియాతు
ఎందుకు భయపడుతున్నారు? నేను యుద్ధం చేస్తా. హల్లెలూయా. ఎవరు యుద్ధం చేస్తారట? ఇవంట జీవితం తయారవ్వాలి. ఆమేన్. మన యుద్ధం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు అతన్ని చూస్తున్నాడు. సౌలు చూసే ముందు ఈ పొట్టు చపాతి కూరలు తీసుకెళ్ళాడు కదా, దూరం పెద్దగా చూశాడట. ఇట్లా ఇట్లా ఎవరితో మాట్లాడుతున్నావు? నీకు ఏం పని ఇక్కడ? ఏం చేయాలి? గొడవలు కాచుకోవాలి. బైబిల్ చెప్తుంది పెద్ద కోపం వచ్చిందట. పెద్ద గిచ్చబడట. తండ్రే కేసే ఆయన ఏం చేస్తాడు? దేవుడు ఎత్తాడా? అందరి ముందు అందరినీ గాలి తీసేస్తే గాలి నింపుతాడా? అన్న చెప్తున్నాడు, మస్తు చూస్తున్నా నీ కథలు, నీ గర్వం ఎక్కువ, నువ్వే చెప్పి పని గొర్రెలు కాచుకున్నాడు. వాడు స్టేటస్ గొర్రెలు కాచుకున్న దగ్గర ఉన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? అదే బైబిల్లో ఒక చక్కటి మాట చాలా ఇష్టం. పనికి రాదని త్రోయబడిన రాయి ఇంటికి గట్టిగా చెప్పాలి. ఇంట్లో అన్నా నేనేమన్నా అస్సలు సౌండ్ ఎంత ఎక్స్పీరియన్స్ ఎవరో తెలుసా? 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. విషయం చెప్తున్నా, బాలుడు చిన్నాడు చేతకాంతి అని తృణీకరించే దేవుడిని. వాళ్ళలో దేవుడి శక్తి ఉంటుంది. ఆ బాలుడి రాయబడింది ఏంటి? యుద్ధ శూరుడు. పెరగకు ముందే దేవుడు ఆమేన్. హల్లెలూయా. నీకోసం ఉద్దేశించిన పథకంలో నాకు మాత్రం తెలుసు అన్నాడు దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు బాలుడు కదా, రేపు బాబు చచ్చిపోయే ప్రవక్త దగ్గర ఎవరితో మాట్లాడు? బాలుడైన సామ్యూయేలుతో మాట్లాడు. చిన్న వాళ్ళతో మాట్లాడతాడు. చాలా భయంకరమైన కడుపు అర్థమవుతుంది. చచ్చిపోతాను నాకు తెలుసు. అంత ఇటు పక్కన చూస్తే అత్తమ్మ పడుకుంది, ఇటు పక్కన మా అమ్మ పడుకున్నది. పాప అలసిపోయారు, ఇద్దరు పడుకున్నారు. ఆ నొప్పి ఎవరు పక్కట్లేదు. మమ్మీ మమ్మీ అంటే అమ్మగా వాళ్ళ తప్పట్లేదు. వయసు వాళ్ళు పడుకుంటారు. అతమ్మ ప్లీజ్ లేదమ్మా గొప్ప వస్తుంది. దూరంగా చూశాను, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిజం అనుకున్నా, లైవ్ లోనే చెప్తున్నా, పిల్లలు చూడకుండా నేను చచ్చిపోతాను అనుకున్నా. అంత భయంకర ఆ ఫోటోలో నుంచి గుండె తంతుంది. వెళ్ళిపోతున్నప్పుడు నడుస్తున్నట్లేదు. చూస్తున్నప్పుడు అంతే చేసుకున్న బయట లాగేసి వెళ్ళిన కింద కూర్చున్నాను. కళ్ళు కింద కూర్చొని ఏమంటారు, క్రాలింగ్ అంటారు కదా,
వేక్కుంటూ అంటారు కదా, మెల్లగా పాక్కుంటూ ఎందుకంటే ఓపిక లేదు, కళ్ళు ఆ రోజే పెద్ద ఆపరేషన్ అయింది. నాకు తెలుస్తుంది, నొప్పి చాలా భయం వేసేస్తుంది, నాకు ఊపిరి ఆడనంత నొప్పి వస్తుంది. ఒంటరితనంలో అందరూ ఒకసారి ఎవరైనా వెళ్ళకి వెళ్ళి ఆ ఉయ్యాలు ఇద్దరిని, ఎవరు నిరీక్ష నిరోష ఇద్దరిని చూస్తాను. వాళ్ళు చూసి అమ్మ ఇద్దరు ఆడపిల్లనా, బాగా కడుపులో వస్తుంది, నాకు ఇద్దరు చల్లగా ఉండాలమ్మా అని అంటూ ఉంటున్నాను. ఇద్దరు ఒక్కసారి అందరండి స్మైల్, ఎంత స్మైల్ ఇచ్చారంటే దెబ్బకి పొట్టలోకి పోయింది. అంటే నాకు పిల్లల్ని చూడాలనిపిస్తుంది, ఆ పిల్లల కోసం ఒక్కసారి అందరూ మనం రిజెక్ట్ చేస్తూ కానీ రిజెక్ట్ చేయదు, ధృవీకరించాడు. ఈ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది అన్నట్టు ఏపో సౌలు నడివాడు. అప్పుడు సౌలు అమ్మమ్మ నాన్నమ్మలు చెప్తారు, నా విశ్వాసం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా, వెళ్ళిపోయా, నేను చేస్తానన్నా సరే చేయలేదు అని అన్ని కూర్చున్నాడా, ఒక పక్కన పోయాడా. మా డాడీ నాకు గొర్రెలు ఇచ్చాడు కాచుకోమని, నేను గొర్రెలు అక్కడ తీసేటప్పుడు వన్యమృగాలు సింహాలు వెలుగొట్లు వచ్చి గొర్రె పిల్లని నోట్లో అర్చుకొని పెడితే నేను పరిగెత్తుకుంటే వాటితో యుద్ధం చేసి గొర్రె పిల్లని ఆ సింహములు నోటిలో నుంచి బ్రతికి బయటికి తీసుకొని చెప్పాడు. ఎక్స్పీరియన్స్ చూసావా? నాకు ఒక ఎక్స్పీరియన్స్ నేను చేసుకున్నా. ఒక్క గొర్రె పిల్లని కూడా వన్యంగా పిల్లకుండా కాపాడుతున్నా. ఆమె హల్లెలూయా. ఆ మాట విన్నవాడు, ఎందుకంటే ఆప్షన్ లేదు సౌలుకి, అట్లా ఉన్నాడు. సరేలేపో ఎలా చచ్చిపోతాడు సరేలేపో ఆయన అన్ని వేశారట. ఏం వేశారు అని హిందీలో ఒక పాట, నదిలో నుంచి తీసి ఒక్క రాయితో గుమ్మా గుమ్మాకే అది తీసుకోబెట్టాడట. దూరం నుంచి చూస్తున్నాడు, ఎవరు చూడు అలా వణికుతున్నారు. నీ శత్రువులు నేను భయపెడతారు. ఈరోజు చెప్తున్నా, నీ ఇంట్లో వాడని సరిగ్గా చూడ, బయట ఒక పెద్ద పలుకుతున్నావు, ఇంట్లో వాడి గాలి ఎత్తున్నావు,
చూసి అంటున్నాడు, ఏమనుకున్నాను నన్ను కుక్కను కొట్టినట్టు రాయి తీసుకొని వచ్చారంటిరా. ఏమంటాడంటే ఆకాశ పక్షులకి నేను మాంసం అంతా తీసేసి ఒక్క చేతితో ఇట్లా ఉన్నాడు, ఒక్క చేత. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క శక్తి ఒక యవనస్తురాల్లో ఎవరిలో ఎంత ఉంటుందో కూడా జాగ్రత్తగా గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. పనికి రాజంతో ఇవ్వబడిన రాయి ఇంటి మూల రాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు లాగేసి ఇచ్చేసి ఆ పక్షులకి భోజనాలు పెట్టేస్తారా అన్నాడు. నేను ఇంత ఈటలో గురువునంటే మన హీరో ఒక మాట మాట్లాడతారు, అది కాకుండా మాట శక్తి ఎలా వచ్చు, ఆ గొప్ప శక్తి ఎలా వచ్చిందా? ఇప్పుడు విశ్వసిన దేవుడు అల్లా తప్ప దేవుడు కాదు. ఆయన అంటాడు, నువ్వు ఏదైనా పెట్టుకోరా, అయ్యేటప్పుడు అవన్నీ నాకు అవసరం లేదు, నేను సజీవుడైన దేవుడు నామం పెట్టి వస్తున్నాను. హల్లెలూయా. నమ్ముట నీవంతైతే మనుషులకు అసాధ్యము, దేవుడికి అసాధ్యం కాదు, దేవుడి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నేను దేవుడు నామం పెట్టి వస్తున్నా. ఒక్క వాక్యం 17:44 45 నీ మాంసం ఆకాశ పక్షులకు మృగములకు ఇచ్చివేతునని ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు కత్తియు ఈటెయు బల్లెములు ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యముల అధిపతి అయిన యెహోవా పేరట నీ నామముల కన్నా యేసుని నామము, ఆ నామం పేరట తిరస్కరించిన ఫిలిష్తీయులెవరిని? దేవుడి శత్రువులు. నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామం పేరట నేను నీ మీద వచ్చుచున్నాను. ఈ దినము యెహోవా నిన్ను నా చేతికి అప్పగించాడు. ఎంతమంది చేతులతో వచ్చారు? ఈ చేతితో చికెన్ తినాలని చూస్తారు కొంతమంది కదా, ఈ చేతితో బగారా రైస్ తినాలని చూస్తారు. ఈ చేతుల్లో ఏముంది? దేవుడి శక్తి. శత్రువులు పిండేసే శక్తి. నీ హృదయంలో సంతోషం నింపేది. ఆ శత్రువులు ఎవరైనా కావచ్చు, కావచ్చు, మనుషులే కావచ్చు, నేను రోజులో ఒక వ్యక్తి వచ్చాడు, మీరు ఎన్నడూ చెప్పండి ఆంటీ, నీ పరిచర్యలో దేవుడు ఊహించని అభిషేకం ఇక్కడ అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ధైర్యం అని కొడుకున్నాడు. ఇంకొకటి మనకి బాబు ఎవరు ఎక్కడట్లేదు, ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా? ప్రోత్సహించట్లా, ఎక్కడికెక్కడ తొక్కేస్తున్నారు, అన్న డాడీ నుంచి తొలిగట అందరూ. కానీ ఒక్కటి ఏంటది? నా దేవుడు నాకు తోడైనాడు. నా దేవుడి మీద నేను పూర్తిగా ఆనుకున్నాను, సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకుంటాను. నా కేటము, నా దుర్గము, నా కోట ఆయన.
దేవుడు తోడైనా వ్యాపారం చేసిన బిడ్డలకి దేవుడు తోడైనా కనిపిస్తా. ఈ పక్కన శత్రువు ఇంకేదైనా పెట్టచ్చు, కానీ వ్యాపారాన్ని ఎవరు ఆపరా? దేవుడు ఎంతమంది దైవాన్ని పక్కన పట్టినా 10,000 మంది పక్కన పట్టినా దేవుడితో తోడై ఉన్నాడు. ఇంకో తన శక్తి మీద, తన బుద్ధి మీద, స్వశక్తి మీద ఆధారపడే ఆయనకు అదొక పెద్ద పర్వతం, చాలా పెద్దది. అయినా సరే అది ఎంత చక్కగా చూడండి, చూడండి, శత్రువు చూడండి, తన నమ్మిన దేవుక ఆయన చూస్తున్నాం. భయపడుతున్నాం, చిన్న చెప్పండి, నా దేవుడు నాకు తోడైందా? నా దేవుడు నాకు తోడైందా? నాకు సంపూర్ణంగా సమర్పించినాడు. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని ప్రవహించుమయా చీకటిలో సమృద్ధిగా నీ సాక్షిగా సాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. 10 నిమిషాలు మనం ఇంకొక వర్తమానం మీద మన మధ్య స్వామి వాక్యాన్ని దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలా చక్కగా ద్వారా జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో మనకి చాలా క్షుణ్ణంగా వివరించాడు. అయితే దావీదు ఎవరో తెలుసా? ఒక బాలుడు. ఓకేనా? ఆయన పెద్ద యుద్ధశూరుడు కాదు, బలవంతుడు కాదు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాదు, చిన్న బాలుడు. అంటే బాలుడు అంటే ఎంత? 14-15 ఉంటాయి కాబట్టి ఇంకా మేజర్ రాలే. అయినా కానీ యుద్ధంలోకి వెళ్ళి గొలియాతుని ఓడించగలిగాడు. దానికి కారణం ఏంటి? దావీదు తన శక్తిని నమ్ముకోలేదు, దేవుని మీద ఆధారపడి వెళ్ళాడు. చూడండి ఎంత మరి అసలు ఎంత ధైర్యం ఉంటే, ఎంత నమ్మకం ఉంటే దావీదు అంత అసలు రాజ్యవంతం అనిపోతున్న చిన్న వాడైన బాలుడైన దావీదు దానినే దేవుని మీద దావీదుకున్న విశ్వాసం. అంటే అదే శక్తి దేవుడు దావీదుకి ఇచ్చాడు. అదే ధైర్యం దేవుడు దావీదు సింహం మీదకి
ఈ గొలియాతు అనేవాడు వాడిని కూడా ఓడించగలిగాడు. ఇదంతా కేవలం దావీదు యొక్క విశ్వాసం, తన హృదయం దేవునితో పెనవేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి అలాగా మనం కూడా దావీదులాగా విశ్వాసంలో మనం ఎదగాలి, కలిగించాలి, అభివృద్ధి చెందాలి. ఆ విశ్వాసం ఎదగాలంటే మనలో కూడా కొన్ని గుణలక్షణాలు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీ వాక్య ద్వారా మమ్మల్ని నడిపించండి, హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మీరే మాట్లాడి మా హృదయం తెరవమని తండ్రి, మీ మాట మా హృదయం భద్రపరచమని, నీ చిత్తంలోకి నడిపించమని యేసుక్రీస్తు నడుచున్న పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం ముఖ్యంగా ప్రతి వారం చర్చకు వస్తున్నాం కదా, చర్చకు వస్తాం, వెళ్తున్నాం, మాటలు వింటున్నాం, మన పాటల చేత మన గానముల చేత స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అయితే మీ దైనందిన జీవితంలో అభివృద్ధి పక్కన పెట్టే మరి ఈ యొక్క దేవుని సన్నిధిలో మీ యొక్క విశ్వాసము ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎంతవరకు అభివృద్ధి చెందినది కూడా చాలా ముఖ్యం. వాడు స్కూల్కి వెళ్తే ఒక క్లాసులో 5వ తరగతిలో 4వ తరగతిలో కాదు, ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి. అలాగే కూడా మీరు చర్చికి మీరు ప్రతి వారం ప్రతి దినం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి. మరి మనకు ముందే అమ్మగా చెప్పారు, గొర్రె దావీదు అంటే గొర్రె అతని స్కూల్ ఉందా లేదా గురించారా? కేవలం దేవుని మీద ఆధారపడి దేవుని హృదయానుసారంగా తన హృదయాన్ని మార్చుకొని ప్రతి దినం అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని దృష్టి దావీదుకి వచ్చింది. హల్లెలూయా. మరి ప్రతి వారం ఇక్కడ మీరు మైక్ పెట్టి అన్ని ఏర్పాటు చేసి దేవుని యొక్క మాట బోధిస్తున్నాం. కానీ దావీదు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాడు. మరి మనం ఎంత అభివృద్ధి చెందుతున్నాం? మరి అభివృద్ధి చెందితే మంచిదే, చెందకపోతే కారణాలు ఏంటి? ఎందుకు మన ఆధ్యాత్మికంగా లేదా విశ్వాసంలో మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం? దేవునితో మన హృదయాన్ని ఎందుకు పెనవేసుకోలేకపోతున్నాం? దావీదులాగా మన పశువులను అనేక మంది పిల్లలు ఉన్నారు, దేవునితో నడిచిన వారు. మరి వారిలాగా మనం ఎందుకు నడవలేకపోతున్నాం? ఎందుకు మన జీవితాన్ని మనం దేవునితో పెనవేసుకుని మార్పు చెందించుకోలేకపోతున్నాం అనే ప్రతి విషయంలో మీకు భయపడకుండా అభివేస్తున్నాడు కదా. మనం ఎందుకు ప్రతిదినం మన జీవితంలో భయపడుతుంది. మరి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మన ఇతరులు ఎలాగైతే దేవుల్లో అభివృద్ధి చేశారు. ఒక 7 గుణలక్షణాలు మనకు సమయం పోయారు కాబట్టి ఒక 7 గుణలక్షణాలు రాసుకొని ఏ విషయాల్లో మనం అభివృద్ధి చెందాలో